హాయ్ ఎవ్రీవన్. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆఫ్టర్ మార్కెట్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి నా పర్సనల్. ఓకే, ఇవి చూసి ట్రేడ్ చేయకూడదండి. మీరు ఎప్పుడు కూడా చాలా నేర్చుకొని చేయాలి. అది కూడా మీరు ఒక సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ దగ్గర కావచ్చు, ఇంకెవరైనా సర్టిఫైడ్ అనలిస్ట్ దగ్గర నేర్చుకొని మీరు చాలా ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది వర్క్ అవుతుంది మేబీ కొంతవరకు. ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడుకొని ఉంటుంది. సో డిస్క్లైమర్ ఎప్పుడు కూడా పూర్తిగా చూడండి. అండ్ ఇది చూసి మీరు ట్రేడ్ చేయకూడదు. నేను ఎవరిని ట్రేడ్ చేయమని చెప్పట్లేదు. ఓకేనా? జస్ట్ మీరు కావాలనుకుంటే ఫన్ కోసం చూడొచ్చు, లేకపోతే దీన్ని మీరు అవాయిడ్ చేయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హలో. బ్రో వినిపిస్తుంది. యా, హాయ్ బ్రో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. యా, ఓకే. సో వన్ మూమెంట్ బ్రో. యా, నేను మీకు డేటా రీడింగ్ చెప్పానా నిఫ్టీ? లేదు బ్రో. ఓకే, ఈరోజు అది చూద్దాం. బట్ బిఫోర్ దట్ వన్ మూమెంట్ ఇవ్వండి. నేను మీకు డేటా రీడింగ్ చెప్పిన తర్వాత మీరు ఈరోజు ఇందులో ఏం చెప్తారు తెలుసా? ఈ లో బ్రేక్ అవుతుంది అనేది మీకు నిన్నే తెలుసు అని చెప్తారు. ఈ లో బ్రేక్ అవుతుంది అనేది కూడా మీకు ఈ 20th రోజే ఈవినింగే మీకు తెలుసు, ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే అని చెప్తారు. ఓకే ఓకే. ఇది ఎంత పైకి వెళ్ళినా పడుద్ది, ఇది ఎంత పైకి వెళ్ళినా పడుద్ది అని. సో మీరు ఇబ్బంది పడకుండా ఈజీగా చేయొచ్చు ట్రేడ్. ఓకే, ఇప్పుడు మనం అది చూద్దాం. ఓకే. Few moments later. డేటా 21st నిన్నటిది. ఓకే ఓకే ఓకే. సో నిన్నటిది అయినప్పుడు ఇప్పుడు Yeah. 5 minutes చూద్దాం. చూడండి ట్రేడ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తా అనేది చూడండి. నేను చెప్తాను. నేను యాక్చువల్లీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది 11:30కి. సో నేను ముందే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది, రెడీ అయ్యి వెళ్తున్నానని. మనం ఏమనుకుంటాం, ఇది ఎంత పైకి వెళ్ళినా ఏం జరుగుతుంది, ఈ హై బ్రేక్ అవుద్దా? లో బ్రేక్ అవ్వాలి, హై ప్రొటెక్ట్ అవ్వాలి. హై ప్రొటెక్ట్ అవ్వాలి, దీన్ని టచ్ చేయకూడదు, పైకి వెళ్ళకూడదు. టచ్ చేస్తే ఈక్వల్ హై చేయాలి తప్ప పైకి వెళ్ళొద్దు. 0.05 కూడా పైకి వెళ్ళొద్దు. ఓకే, మన రూల్ అదే కదా. అండ్ ఈలో బ్రేక్ అవ్వాలి. సో ఇప్పుడు నేను దీనిలో చూపిస్తాను ట్రేడ్ మీకు. నేను ఈ టైం ఉంది కదా, ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు నేను ఇందులో 1 సెకండ్ నాకు ఇవ్వండి. మీకు అలైస్ బ్లూ కనిపిస్తుందా? నేను చేసిన అన్ని షార్ట్ ట్రేడ్సే ఇవాళ. కాకపోతే ఇండిగో నాకు ట్రిగర్ అవ్వలేదు. ఇది 9:47 ఆ టైంకి పెట్టాను ఆర్డర్. క్యాన్సిల్ చేసిన టైమే వస్తుంది దీంట్లో. మీరు హిస్టరీకి వెళ్తే ఇందులో వస్తుంది, ఇన్ఫోలో హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ 9:47. ఓకే, పెండింగ్ లో ఉండింది. బట్ నేను ప్రైస్ మారుస్తూ ఉన్నా, నాకు అది హిట్ అవ్వలేదు, తర్వాత వచ్చింది అది. హిందాల్కో చూడండి, హిందాల్కో ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది? 786.15. ఓకే, ఎన్ని గంటలకి? కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం 10 గంటల, అన్ని 10. ఓకే, ఇప్పుడు వెళ్ళి హిందాల్కో చూద్దాం. ఓకే, 10 కదా, అన్ని 10. 1 minute టైం ఫ్రేమ్ ఇది. ఓకే, ఇదే కదా 10. 786.15 అంటే సమ్వేర్ ఇదే ప్రైస్. ఈ క్యాండిల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది నాకు 10 తర్వాత 10-11 దాంట్లో అన్ని 10 అంటే 10 అయిపోయిన తర్వాత వస్తుంది కదా క్యాండిల్. స్టాప్ లాస్ ఇలాగో ఇదే ఉంటది. ఓకే ఓకే, 2 రూపీస్. ఎందుకంటే ఆ హై బ్రేక్ అవుతుంది కదా. మనం స్టాప్ లాస్ పైన పెట్టుకున్నా, దీని పైన క్లోజ్ అయితే తీసేస్తాం. మన స్టాప్ లాస్ తెలుసు కదా మీకు. డైరెక్ట్ పెడితే ఏమవుద్ది, విక్ వచ్చి ట్రిగర్ తీసుకుని వెళ్ళిపోద్ది. క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతాం. ఏం జరిగింది ట్రేడ్? చాలా పేషెన్స్ టెస్ట్ చేసి తర్వాత లో బ్రేక్ అయింది. బట్ నేనేం చేశానంటే, నేను బయటకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాను కదా. సో నేను 11:17కే చాలా మినిమం లో ఎగ్జిట్ అయిపోయా. పడుతుంది అని తెలిసిన స్టాక్ ని మనకు ఆల్రెడీ నిఫ్టీ ఏం చెప్పింది, లో బ్రేక్ మనకి
నిన్ననే తెలుసు కదా మనకి లో బ్రేక్ అవుతుంది ఇది అని, ఇది పడుతుంది అని, ఇది పైకి వెళ్ళదు. ఇప్పుడు మీరు చూడండి ఇందులో 10 చూడండి, నిఫ్టీ కూడా 10 ఇక్కడ ఈరోజు చాలా టెస్ట్ చేసింది పేషెన్స్. నిఫ్టీ కూడా సేమ్. ఎంత దాదాపు 2 అవర్స్ 3 అవర్స్ హోల్డ్ చేసింది ఆ లెవెల్ చేసింది. అయితే ఇక్కడ మనం ఇందాక ఏదైతే డేటాని రీడ్ చేసామో దాన్ని ఎలా యూస్ చేయాలి అంటే, మనకు ఈ లెవెల్ పెండింగ్ ఉంది బ్రేక్ అవడానికి. సో ఇది ఎంత పైకి వెళ్ళినా కిందికి వస్తుంది కాబట్టి మనం టాప్ లో షార్ట్ చేయాలి స్టాక్ అని చూసుకొని. అదే ఓకే, సేమ్ టు సేమ్ నేను హిందాల్కోలో చేసింది అదే. చాలా సేపు నిజానికి పేషెన్స్ టెస్ట్ చేసింది కరెక్టే. నేను నిఫ్టీలో హోల్డ్ చేసి అంటే 30-40 పాయింట్స్ రావాల్సింది 20 పాయింట్స్ తీసుకుని వచ్చాను. ఓకే, ఉండాలి, పేషెన్స్ తో ఉండాలి. ఇప్పుడు దీంట్లో చూడండి, నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడే కదా 10 క్యాండిల్ నేను ఎగ్జిక్యూట్ చేసుకుంది. ఇది స్టాప్ లాస్, ఎందుకంటే ఈ హై ఇంకా ఇది మనకి ప్రొటెక్ట్ అవ్వాలి, ఇది డిఫెండ్ చేసుకుంటది ఈ హైని, పైకి వెళ్ళనివ్వదు. ఈ లో బ్రేక్ అవుద్ది, ఈ లో బ్రేక్ అవ్వాలి, అండ్ ఇంకా కింది వరకు ఉంది లెవెల్. బట్ ఎంత బాగుపడింది చూడండి, ఒకసారి పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేసుకోండి ఇక్కడ నుంచి. జస్ట్ ఇదే లెవెల్ 786.20 అయితే నేను జస్ట్ ఏదైతే 5 రూపీస్ మనం 5 పైస్ మనం ఇస్తాం కదా 0.05 బఫర్ ఇవ్వకపోతే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ప్రాబ్లం అవుద్ది అని మనం ఇస్తాం కదా. 1.6%. డే మొత్తం మూవ్ ఇదే. ఇప్పుడు స్టిల్ ఇక్కడే ఉంది, ఇంకా టైం ఉంది కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. బట్ మనం ఇంట్రాడేలో ఎగ్జిట్ అయిపోతాం ఈ టైం లోపు. 3:10 వరకు వెయిట్ చేస్తాం కదా. సో ఇది ఈక్విటీలో అయితే ఎంట్రీ పాయింట్ ఇక్కడ వస్తుంది, అదే F&O లో అయితే మీకు ఇందులో పైన వస్తుంది, ఇక్కడ వస్తుంది. అప్పుడు స్టాప్ లాస్ ఏమవుద్దంటే ఇంకా మినిమైజ్ అవుద్ది. ఓకే, అండ్ ఎప్పుడు కానీ మన స్టాప్ లాస్ ఎలా తీసేస్తాం, దీనిపైన మనకి క్లోజింగ్, అది క్లోజింగ్ కి కూడా చాలా క్రైటీరియా ఉంది కదా. అది వచ్చి దాని తర్వాత ఏం జరగాలి, అది వచ్చినప్పుడు మనకి ఇది కన్ఫర్మేషన్ అవుద్ది. కన్ఫర్మేషన్ అయినప్పుడు ఏం చేస్తాం, తీసేయడం కూడా ఇక్కడ పైన తీసేయము, మళ్ళీ ఈ లెవెల్ కి వస్తుంది, అక్కడే కదా తీసేసేది. కొన్నిసార్లు విక్ వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ విక్ లెవెల్ పెట్టుకుంటాం కదా, పెట్టుకుంటాము. అండ్ బేస్డ్ అపాన్ క్లోజింగ్ తీసేస్తాము, క్లోజింగ్ కూడా పైన తీసేయకుండా మళ్ళీ మన లెవెల్ కి వచ్చి వెళ్ళినప్పుడు లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవుతాం కదా మనం. మనం ఏదైతే ఈ స్టాప్ లాస్ పెట్టుకుంటామో ఇది ఇద్దే ఉంటది, ఇది మారదు. ఓకే, సో హిందాల్కోలో నేను ఇంత మూమెంట్ ని ముందే ఎందుకు తెలిసింది మనకు అంటే, మనం ఆ డేటా యూస్ చేస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా డేటా యొక్క ఐ మీన్ నాలెడ్జ్ ఉంటే ఎలా చేయొచ్చు, లేకపోతే ఎలా చేయొచ్చు అనేది తేడా. కొంచెం కాన్ఫిడెన్స్ ట్రేడింగ్ లో. ఎస్, ఎగ్జాక్ట్లీ, చాలా కాన్ఫిడెంట్ గా మనం వదిలేయచ్చు, టెన్షన్ పడకుండా, అదే వెళ్ళిపోద్ది. ఓకే ఓకే, యా, సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ నాకు చెప్పండి. ఓకే, షూర్. ఓకే బ్రో, యా షూర్ బ్రో. థ్యాంక్ యూ.